హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ సింపుల్గా స్టిచ్చింగ్ చేయాలి అనుకోండి, షేప్ బెల్ట్ లేకుండా కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు. షేప్ బెల్ట్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ షేప్ ఎలా వస్తుందో ఆ విధంగా వచ్చేలా షేప్ బెల్ట్ వేయకపోయినా సరే స్టిచ్చింగ్ చేయొచ్చు. అది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పినట్టుగా డాట్స్ అనేది మీరు మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేశారనుకోండి, షేప్ బెల్ట్ వేయకపోయినా పర్వాలేదనమాట. అంటే ఒక విధంగా ప్రిన్సెస్ కట్ లాగే వస్తుంది. బట్ షేప్ అనేది షార్ప్గా రావాలన్నా కూడా షేప్ బెల్ట్ లేకపోయినా సరే ఫ్రంట్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు డాట్ అనేది మార్కింగ్ చేయండి. అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా చూపించాను. చాలా తక్కువ టైంలోనే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. అది చూడండి స్కిప్ చేయకుండా. అప్పుడు స్టిచ్చింగ్ కూడా గమనించారనుకోండి, నేను చెప్పిన విధంగా మీరు స్టిచ్చింగ్ కూడా చేస్తే పర్ఫెక్ట్గా ఫ్రంట్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసాము. అందులో పైనుండి చూడండి, ఫ్రంట్ పార్ట్ పైనుండి 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను. అలాగే హుక్ పట్టి వేస్తాం కదా, అక్కడి నుంచి 3.25 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో అంతవరకు కూడా లైన్గా డ్రా చేసేయాలన్నమాట. అంటే ఎపిక్స్ పాయింట్ దగ్గర నుండి గీత క్రింద వరకు కూడా డ్రా చేసేయాలి స్ట్రైట్గా. చూడండి, ఇక్కడ ప్రిన్స్ కట్ పద్ధతిలోనే వస్తుంది. బట్ ఇక్కడ మీరు షేప్ బెల్ట్ వేయకుండా మంచి షేప్ వచ్చేలాగా కుట్టచ్చు అనమాట. ఇక్కడ డాట్ యొక్క వెడల్పు వచ్చేటప్పటికి 2.5 ఇంచీలు. అంటే ఈ లైన్కి ఇటువైపు 1.25 ఇంచు 1.25 ఇంచు మార్కింగ్ చేసాం. మార్కింగ్ చేసిన తర్వాత చంక దగ్గర డాట్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. డాట్ వెడల్పు 2.5 ఇంచీలు. ఇప్పుడు ఇలా లైన్లో డ్రా చేశాను కదా, ఈ డాట్ వెడల్పు ఎంత ఉందో అంతవరకు పట్టుకొని ఎపిక్స్ పాయింట్ ఉంది కదా, ఎపిక్స్ పాయింట్ వరకు కూడా పట్టుకోవాలన్నమాట. నేను చెప్పిన విధంగా మీరు స్టిచ్చింగ్ చేస్తేనే కరెక్ట్గా వస్తుందండి. మీరు జస్ట్ మార్కింగ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు కొడితే షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఇక్కడ నేను మార్కింగ్తో పాటు మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. డాట్ ఎపిక్స్ పాయింట్ వరకు నేను చేతితో పట్టుకున్నాను. కరెక్ట్గా అక్కడ వరకు మీరు డాట్ అనేది ఎలా వేస్తారో ఆ విధంగా సన్నగా వేసుకుంటూ వచ్చేయాలి. అక్కడ ఎపిక్స్ పాయింట్ దగ్గర వరకు వేసుకుంటూ వచ్చిన తర్వాత అక్కడి నుంచి చంక దగ్గర డాట్ వరకు పట్టుకొని ఎపిక్స్ పాయింట్ దగ్గర సన్నని గీతలా రావాలన్నమాట. అక్కడ కుట్ అనేది సన్నగా క్లాత్ దగ్గర చివర ఎడ్జ్ దగ్గరకు వచ్చినట్టుగా రావాలి. చూడండి, ప్రిన్సెస్ కట్ చూడడానికి మీకు ఎలా ఉంటుంది అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. మార్కింగ్ చంక దగ్గర డాట్ ఉంటుంది, అలాగే మెయిన్ డాట్ కూడా ఉంటుంది. ఈ పద్ధతిలో మీరు షేప్ బెల్ట్ అనేది వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి మీరు కట్ చేసి కుడతారు కదా, అలా లేకుండా ఇలా వేసేసుకోవచ్చు అనమాట. ఒకే క్లాత్ అయితే షేప్ బెల్ట్ కూడా యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ మీరు చూసారు కదా, అక్కడి నుంచి ఎపెక్స్ పాయింట్ వరకు నేను బ్లౌజ్ అనేది చేతితో పట్టుకొని ఇక్కడ వరకు క్రాస్గా వేసుకుంటూ రావాలి. చూడండి ఒకసారి, నేను చేత్తో ఎలా బ్లౌజ్ని పట్టుకున్నాను అనేది గమనించండి. ఇక్కడ వరకు క్రాస్గా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ చంక దగ్గర డాట్ని కరెక్ట్గా పట్టుకోండి. ఇక్కడ ఎపెక్స్ పాయింట్ దగ్గర పట్టుకోవాలి, అలాగే చంక దగ్గర డాట్ దగ్గర కూడా పట్టుకోవాలన్నమాట. ఎపెక్స్ పాయింట్ దగ్గర సన్నని గీతలా రావాలి కుట్టు అనేది. అంటే క్లాత్ అనేది క్లాత్ ఎడ్జ్కి కుట్టు రావాలి ఎపెక్స్ పాయింట్ దగ్గర. ఇప్పుడు చంక దగ్గర డాట్ పట్టుకొని ఇక్కడ కూడా చంక దగ్గర డాట్ దగ్గర ఒక 1.5 ఇంచ్ ఉండేలా కుడితే సరిపోతుందన్నమాట. ఇలా కుట్టారనుకోండి, షేప్ బెల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ప్రిన్సెస్ కట్ కంటే ఇంకా తొందరగానే మీరు స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ చేయొచ్చు. కప్ షేప్ వచ్చినట్టుగానే మీకు నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్లౌజ్ స్పీడ్గా కుట్టాలి అనుకుంటే ఇటువంటి స్మార్ట్ పద్ధతులు అనేవి తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎప్పుడూ ఒకే పద్ధతిలో స్టిచ్చింగ్ కాదు, మనం అప్డేట్ అవుతూ తక్కువ టైంలో స్టిచ్చింగ్ అనేది చేయగలగాలి. అలాగే క్వాలిటీ అనేది కూడా మిస్ అవ్వకూడదు. అంటే డాట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ వేయలేదు కాబట్టి, ఇలా వేసేసాం కాబట్టి బ్లౌజ్ ఏమీ పాడవుతుంది అనేది ఏమీ లేదు. క్వాలిటీ అనేది కరెక్ట్గా వచ్చేలా మనం ఇక్కడ నేను చూపించినట్టుగా మీరు ప్రాక్టీస్ చేస్తే మనం క్వాలిటీ కూడా బ్లౌజ్కి పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాం అనమాట. అంటే మంచి షేప్ అనేది బ్లౌజ్కి వచ్చేలాగా షేప్ బెల్ట్ వేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే మనం కుట్టచ్చు.